మాటలేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ రికార్డ్స్ అంటున్నారు ప్రభాస్. కల్కి దెబ్బకు ఇండియాలోనే కాదు హాలీవుడ్లోనూ రీసౌండ్ వస్తోంది. అయినా మన సినిమా మనం గొప్ప అంటే ఏముంటుంది బాస్ కిక్కు? ఏం తీశారా బాబు అంటూ హాలీవుడ్ వాళ్ళంటే అప్పుడు కదా అసలు కిక్కు. ప్రభాస్ దండయాత్రకు ఓ హాలీవుడ్ సినిమాకే చుక్కలు కనిపిస్తున్నాయి అక్కడ. హాలీవుడ్ సినిమాకు సైలెంట్గా ఎత్తుపెట్టింది కల్కి సినిమా. ఎహే ఊరుకోండి మీరు మరీను, మన సినిమా దెబ్బకు హాలీవుడ్ సినిమా సైడ్ ఇస్తుందా అనుకోవచ్చు. కానీ నార్త్ అమెరికాలో ఇదే జరుగుతుంది ఇప్పుడు. జూన్ 27న కల్కి విడుదలైతే మరుసటి రోజు ఎ క్వైట్ ప్లేస్ డే 1 అని సినిమా విడుదలైంది. కల్కి స్క్రీన్స్ ఓవర్సీస్లో భారీగా తగ్గడానికి ఈ సినిమానే కారణం. 2018లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఎ క్వైట్ ప్లేస్లో మూడో భాగం ఇది. యుఎస్, యూకేలో భారీగా విడుదలైంది ఈ చిత్రం. అందుకే కల్కికి ఐమాక్స్ స్క్రీన్స్ భారీగా తగ్గాయి ఇక్కడ. ముందస్తు ఒప్పందాలతో జూన్ 27న మాత్రమే కల్కికి ఫుల్ స్క్రీన్స్ దొరికాయి. ఆ తర్వాత ఎ క్వైట్ ప్లేస్ డే 1కు ఆ స్క్రీన్స్ అలాట్ చేశారు డిస్ట్రిబ్యూటర్లు. కానీ ఇప్పుడు ఈ సినిమాకు ఊహించిన టాక్ రాకపోవడం కల్కికి కలిసి వస్తుంది. నిర్మానుష్యమైన ప్రదేశంలో చిన్న శబ్దం వచ్చినా రాకాసి జంతువులు వచ్చి మనుషుల ప్రాణాలు తీస్తుంటాయి. అక్కడే చిక్కుకుపోయిన హీరో కుటుంబం చప్పుడు లేకుండా అక్కడి నుంచి ఎలా బయటపడ్డారనేది ఎ క్వైట్ ప్లేస్ కథ. ఐడియా బాగున్నా తీసిన విధానం ఆకట్టుకోలేదంటున్నారు విశ్లేషకులు. అందుకే క్వైట్ ప్లేస్ కంటే కల్కి బెటర్ అంటున్నారు ఓవర్సీస్ ఆడియన్స్. RRR చూశాక ఇండియన్ సినిమాలపై ఆసక్తిగా ఉన్నారు హాలీవుడ్ ఆడియన్స్. పైగా కల్కిలో మహాభారతం రిఫరెన్స్ ఉంది. ఆ మధ్య క్రిస్టోఫర్ నోలెన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్లోనూ కృష్ణుడి ఛాయలున్నాయి. కల్కికి ఇదే హెల్ప్ అవుతుంది. మొత్తానికి ఇంట మాత్రమే కాదు, బయట కూడా రచ్చ చేస్తున్నారు రెబల్ స్టార్.